గొల్లభావవేషంలో ఉన్న పూతన చిన్ని కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని వగలుపోతూ పాలు త్రాగించటం మొదలుపెట్టింది. తనను చంపాలని వచ్చిన పూతనను అది పాలిస్తుంటే కుడుపుతున్న చున్ను నుండి గుక్కెడు పాలుగా మొదటి గుడుక వేశాడు. ఆ తర్వాత త్రాగేది పాలు కావు, దాని పంచ ప్రాణాలు. మరో గుక్క వామ్మో అంటూ పిల్లవాడిని కింద పడేసి వెనక్కి పడిపోయింది. రంగులు, అందాలు, పొంగులు అన్నీ మారిపోయాయి. ఘోరాకారంతో రాక్షసి ప్రాణాలు విడిచింది. 6 కోసుల దూరం ఆక్రమించుకున్న ఆ ఆకారం గుండెలపై ఏమీ ఎరగనట్టు బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఒక్క ఉదుటున అతన్ని చేతిలోనికి తీసుకుని దిష్టి తీశారు. పాపమో పుణ్యమో రాక్షసోద్భూతమో పరమాత్మునికి చున్నుగుడిపింది. పరమ పవిత్రురాలయ్యింది. పతిత పావనుడు కదా పరమాత్మ, దానికి పుణ్యధామం ప్రసాదించాడు.